హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్న, నేను వస్తాను పదా, నిన్ను స్టేషన్లో డ్రాప్ చేస్తాను అంటూ చిన్నగా లేచి షర్టు వేసుకోబోతున్నాడు చిన్న వాళ్ళ నాన్నగారైన సుబ్బారావు గారు. నాన్న, ఇంత జ్వరం పెట్టుకొని మీరెలా వస్తారు? మీరేమీ రావద్దు, నేనే వెళ్తాను అని చిన్న వాళ్ళ నాన్నతో అన్నాడు. ఇంత రాత్రిపూట అంత దూరం ఒకడివే ఎలా వెళ్తావురా అంటూ అరుస్తోంది చిన్న వాళ్ళ నానమ్మ. అబ్బా నానమ్మ, ఎంత దూరం? 7 కిలోమీటర్లే కదా అని విసుగ్గా అన్నాడు చిన్న. అది కాదు చిన్న, ఇప్పుడు మన ఊరు నుండి స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి బస్సులు ఆటోలు కూడా ఉండవు కదా, ఎలా వెళ్తావు మరి అని చిన్న వాళ్ళ అమ్మ సుధా అంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు, ఒక పని చేయి చిన్న, బండి తీసుకునెళ్ళి అక్కడే స్టేషన్ దగ్గరలో ఉన్న నా స్నేహితుడి ఇంట్లో బండిని పెట్టేసి నువ్వు స్టేషన్కి వెళ్ళు, నేను వెళ్ళి తర్వాత తెచ్చుకుంటాను అని కాస్త దగ్గుతో అన్నాడు ఆయన. అందుకు చిన్న, నాన్న, బండి ఏమీ వద్దు, మీకు అసలే ఆరోగ్యం బాలేదు, బైక్ అందుబాటులో లేకుంటే మీకు ఇబ్బంది అవుతుంది, అయినా నేను నా సైకిల్ మీద వెళ్తాను, సైకిల్ని మీ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఈసారి నేను వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను, మీరు పడుకోండి అంటూ రెడీ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళాడు చిన్న. చిన్నకి 20 సంవత్సరాలు. ఇంటర్ పూర్తి చేసుకొని బీటెక్ చదవడానికి హైదరాబాద్లో ఒక కాలేజీలో చేరాడు. వాళ్ళు ఉండేది ఒక పల్లెటూరు. చిన్నకి బస్సులో వెళ్తే కొద్దిగా వాంతులు అవుతాయి, అందుకే ఎప్పుడు కూడా ట్రైన్కే వెళ్తాడు. వాళ్ళ ఊరి నుండి రైల్వే స్టేషన్కి 7 కిలోమీటర్ల దూరం. ప్రతిసారి చిన్నాని వాళ్ళ నాన్నగారే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించేవారు. కానీ ఈసారి ఆయనకి కొద్దిగా ఆరోగ్యం బాలేదు. దాంతో ఈసారి చిన్న ఒకడే రైల్వే స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. ఇక చిన్న రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యి తనకి ఎంతో ఇష్టమైన ఒక బాడీ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ ఉంటే అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన వాళ్ళ నాన్నమ్మ చిన్న స్ప్రే చేసుకోవడం చూసి, ఒరే చిన్న, నైట్ టైం ఒక్కడివే అంత దూరం వెళ్తున్నావు, పైగా దారిలో శ్మశానం కూడా ఉంది, నువ్విలా స్ప్రే చేసుకుని వెళ్తావా అని గట్టిగా అరుస్తూ ఉంది. అబ్బా నాన్నమ్మ, నువ్వు నీ చాదస్తం, స్ప్రే కొట్టుకుంటే ఏమవుతుంది అని అంటూ ఉండగా, రాత్రిపూట ఒంటరిగా వెళ్ళేటప్పుడు తెల్లని దుస్తులు అలానే ఇలాంటి స్ప్రేలు కొట్టుకోకూడదు, చెప్పేది అర్థం చేసుకో అంటుంది వాళ్ళ నాన్నమ్మ. అందుకు చిన్న వెటకారంగా, అవును మరి, నా డ్రెస్సు ఈ స్ప్రే చూసి దెయ్యాలు నాకు లైన్ వేయడానికి వస్తాయి, మరి నువ్వు నీ పాతకాలం మాటలు అంటూ అక్కడే ఉన్న బ్యాగ్ తీసుకొని బయటికొచ్చి తన అమ్మ నాన్నలకి ఇద్దరికి బాయ్ చెప్పి కోపంగా తన వైపే చూస్తున్న నానమ్మకి కూడా బాయ్ చెప్పి తన సైకిల్ మీద స్టార్ట్ అయ్యాడు చిన్న. ట్రైన్ రాత్రి 11 గంటలకి కావడంతో గంట ముందుగానే స్టార్ట్ అయ్యాడు. ఎప్పుడూ నాన్నతో వస్తుంటే ఏమీ తెలియలేదు, కానీ రోడ్డు మీద ఒకరు కూడా లేరు అని అనుకుంటూ చుట్టూ చూసుకుంటూ సైకిల్ తొక్కుతూ ఉన్నాడు చిన్న. అలా వెళ్తూ ఉండగా తన నాన్నమ్మ చెప్పిన శ్మశానం రావడంతో, మా నాన్నమ్మ చెప్పిన శ్మశానం ఇదే కదా అని అటువైపుగా చూస్తూ వెళ్తూ ఉండగా కరెక్ట్గా ఆ శ్మశానం ఎదురుగా రాగానే తన సైకిల్ చైన్ పడింది. అబ్బా, ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోయేవాడిని, ఈ టైంలో చైన్ పడింది అని అనుకుంటూ సైకిల్ దిగి స్టాండ్ వేసి కింద కూర్చొని చైన్ వేస్తూ ఉన్నాడు. చుట్టూ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. చిన్న అదేమీ పట్టించుకోకుండా సైకిల్ చైన్ వేస్తూ ఉన్నాడు. చుట్టూ వాతావరణం చాలా చల్లగా ఉంది. చుట్టూ చీకటిగా ఉండటంతో తన ఫోన్ టార్చ్ ఆన్ చేసి షర్టు జేబులో పెట్టుకొని చైన్ వేస్తూ ఉండగా సడన్గా ఒక రాయి వచ్చి చిన్నకి దగ్గరలో పడింది. సడన్గా వచ్చిన శబ్దానికి చిన్న పక్కకి తిరిగి చూశాడు, కానీ అక్కడ ఏమీ లేదు. చుట్టూ ఒకసారి చూసుకొని సైకిల్ చైన్ వేసుకుంటూ ఉన్నాడు చిన్న. అలా చైన్ వేస్తూ ఉండగా చిన్నకి ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. ఆ అడుగుల శబ్దం వినగానే చిన్న స్పీడ్గా తల తిప్పి చూశాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం అక్కడంతా ఏవో చిన్న చిన్న శబ్దాలు వస్తూ ఉన్నాయి. అప్పటిదాకా లేని ఒక భయంకరమైన వాసన వస్తూ ఉంది చిన్నాకి.
ఆ వాసన ఎలా ఉందంటే దానివల్ల చిన్నాకి వాంతి అయ్యేలాగుంది. అస్సలు భరించలేకపోతున్నాడు తను. చీ, ఏంటి ఇంత కంపు వస్తోంది అని అనుకుని అలా చుట్టూ చూశాడు. ఎంతైనా ఇది శ్మశానం కదా, అందుకే వాసన వస్తుందేమోలే అని అనుకుని సర్ది చెప్పుకున్నాడు చిన్న. అప్పటిదాకా ధైర్యంగా ఉన్నా కూడా ఏదో తెలియని భయం తన మనసులో కలుగుతూ ఉంది. దాంతో లేదు, నేను ఇలా భయపడకూడదు. అయినా ఇదంతా కూడా నానమ్మ వల్లనే లేనిపోనివన్నీ చెప్పి భయపెట్టింది అని అనుకుంటూ ఫోన్లో పాటలు పెట్టుకొని అవి వింటూ చుట్టూ పట్టించుకోకుండా ఎలాగోలా చైన్ వేసేశాడు. అమ్మయ్యా, చైన్ వేసేశాను అని చేతులు దులుపుకొని లేచి ఫోన్లో సాంగ్స్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కి ముందుకెళ్ళాడు. అలా 2 కిలోమీటర్లు వెళ్ళాడు. ఆ 2 కిలోమీటర్లు కూడా ఆ కంపు వస్తూనే ఉంది తనకి. అయినా అలా వెళ్తూ ఉండగా ఈసారి సైకిల్ చైన్ తెగిపోయింది. దేవుడా, ఏంటయ్యా నా మీద ఇంత పగబట్టావు అని అనుకుంటూ ఉసూరుమంటూ సైకిల్ దిగి నడవడం మొదలుపెట్టాడు. నడుస్తూ ఉన్నా కూడా ఆ వాసన వస్తూనే ఉంది. ఈసారి వాసనతో పాటుగా ఏవో అడుగుల శబ్దం కూడా వినిపిస్తూ ఉంది. చిన్న భయంగా నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ ముందుకి తిరిగి వెళ్తూ ఉండగా మళ్ళీ ఆ అడుగుల శబ్దం అలానే ఆ కంపు రెండూ వస్తూ ఉన్నాయి. అప్పుడే చిన్నాకి తన ఫ్రెండ్ శివ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. శివ ఒకసారి ఆ దారిలోనే వెళ్తూ ఉండగా చిన్నాకి వినిపించినట్టే ఆ అడుగుల శబ్దాలు వినిపించాయి. అప్పుడు శివకి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అవేంటంటే, మనం భయపడితే దయ్యాలు మనల్ని ఇంకా భయపెడతాయి, అలా కాకుండా మనం ధైర్యంగా ఉంటే అవే వెళ్ళిపోతాయని చెప్పడం గుర్తుకొచ్చి నడిచేవాడు ఆగి వెనక్కి తిరిగి, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా, అంతేకాని ఇలా నా వెనక కాదు అని గట్టిగా అరవడంతో అప్పటిదాకా వినిపించిన ఆ అడుగుల శబ్దాలు ఆగిపోయాయట. అది గుర్తుకు రాగానే చిన్నా కూడా వెంటనే వెనక్కి తిరిగి, నీకు ధైర్యం ఉంటే నా ముందుకి రా, ఇలా నా వెనక కాదు అని గట్టిగా అన్నాడు. అంతే, అప్పటిదాకా వచ్చిన ఆ కంపు మాయమైంది. అలానే ఆ అడుగుల శబ్దాలు కూడా ఆగిపోయాయి. దాంతో కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయిన చిన్న, ఒరే శివ, నువ్వు చెప్పింది బాగానే పనిచేసిందిరా అని అనుకుని నవ్వుకుంటూ అలా ఆల్మోస్ట్ స్టేషన్కి చాలా దగ్గరగా రావడంతో మెల్లిగా నడుచుకుంటూ రిలాక్స్డ్గా వెళ్తూ ఉన్నాడు. అలా నడుస్తూ ఉండగా ఎదురుగా ఒక నల్లటి చీర కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని చేతిలో ఏదో సంచి పట్టుకొని ఒక అమ్మాయి నడుస్తూ కనిపించింది చిన్నాకి. దూరం నుండి ఆమె సంచిని చూస్తుంటే ఆమె కూడా స్టేషన్కే వెళ్తుంది అని అర్థమైంది. ఆమెను చూశాక కాస్త భయం కూడా తగ్గింది. తన దగ్గరికి వెళ్తూ ఆమెను గమనిస్తే ఆమె తలలో మల్లెపూలు పెట్టుకుని ఉంది. ఆమె పెట్టుకున్న మల్లెపూల వాసన ఎంత బాగుందంటే ఇప్పటిదాకా వచ్చిన భరించలేని ఆ కంపు వాసనంతా కూడా పోయింది. ఏదేమైతే ఏమి, ఎలాగైనా స్టేషన్ రోడ్డుకొచ్చానో, ఇక సైకిల్ తీసుకెళ్లి రమేష్ అంకుల్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి స్టేషన్కి వెళ్తే చాలు అనుకుని సైకిల్ నెట్టుకుంటూ ఆ అమ్మాయిని క్రాస్ అయ్యాడు చిన్న. ఆమెను క్రాస్ అవ్వగానే మళ్ళీ ఆ కుళ్ళిన కంపు రావడం స్టార్ట్ అయింది. ఏంటి ఈ వింత అని అనుకుంటూ చిన్న వెనక్కి తిరిగి చూశాడు. చిన్న అనుకున్నట్టు ఆమె అమ్మాయి కాదు, చాలా ముసలి ఆవిడ. ఆమె మొహం మీద ఏవో పచ్చబొట్లతో చూడటానికి చాలా భయంకరంగా ఉంది. అయినా అంత ముసలి వయసులో ఆమెకెందుకంత సోకులు, గజ్జలు, మల్లెపూలు ఇవన్నీ ఎందుకు పెట్టుకొని తిరుగుతుంది అని ఆమె వైపు చూస్తూ ఉంటే ఆమె కూడా చిన్నాని అదో మాదిరిగా పైనుండి కిందకి చూడటం మొదలుపెట్టింది. ఆమె అలా చూడటంతో భయపడిన చిన్న, వామ్మో ఇవన్నీ నాకెందుకులే అని తల తిప్పుకొని నడుచుకుంటూ పక్క సందులోకి వచ్చి గట్టిగా గాలి పీల్చుకొని, అయినా ఆమెకి ఏమైనా మెంటలా, మనవడి వయసు ఉన్న నన్ను పైకి కిందికి చూస్తుందేంటి అని అనుకుంటూ నడుచుకుంటూ పక్క వీధిలో ఉన్న రమేష్ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చి సైకిల్ అక్కడ పెట్టేసి అంకుల్కి చెప్పి ఫాస్ట్గా స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకున్నాడు చిన్న. టికెట్ తీసుకున్నాక ఆ ముసలావిడ కూడా స్టేషన్లోకి వచ్చిందేమో అని చుట్టూ చూసిన చిన్నాకి అదృష్టం కొద్దీ ఆ ముసలావిడ అక్కడెక్కడా కనిపించలేదు. అమ్మయ్య అని అనుకుని తన ప్లాట్ఫామ్ మీదకొచ్చి
అక్కడ కూడా ఒకసారి ఆవిడ ఉందేమో అని ఒకసారి వెతికాడు చిన్న. కానీ ఆ ప్లాట్ఫామ్ మీద చిన్న, ఇంకొక ఫ్యామిలీ తప్ప ఎవరూ లేరు. ఎవరో అంకుల్, ఆంటీ, ఒక అమ్మాయి, ఇంకా ఒక బాబు ఉన్నారు అంతే. చిన్నాకి వాళ్ళని చూసి మనసులో కొద్దిగా భయం తగ్గింది. ఆ ఫ్యామిలీ పక్కకెళ్ళి నిల్చున్నాడు. అక్కడ ఉన్న ఆ అంకుల్ చిన్నాని చూసి, నువ్వు సుబ్బారావు గారి అబ్బాయి కదా అని అడిగాడు. ఆయన అలా అడగగానే చిన్న, అవును అంకుల్, మా నాన్నగారే, మీకు తెలుసా అని అడిగాడు. ఆయన నవ్వుతూ చిన్న వైపే చూసి, మీ నాన్న నాకెందుకు తెలియదు బాబు, మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీ నాన్నకి మీ అమ్మకి రిజిస్టర్ మ్యారేజ్ చేసినప్పుడు కూడా సాక్షి సంతకం పెట్టింది నేనే అని చెప్పాడాయన. ఆయన అలా పలకరించేసరికి చిన్నాకి ఉన్న భయం అంతా పోయింది. దాంతో చిన్న కొంచెం ఫ్రీ అయ్యి వాళ్లతో మాటల్లో పడ్డాడు. మాటల్లో చిన్న చూసిన ఆ ముసలావిడ గురించి చెప్పాడు. పూలు, గజ్జెలు ఇలా ఆమె గురించి చెప్తే వాళ్ళంతా చాలా నవ్వుకున్నారు. అప్పుడే చిన్న వాళ్ళ అమ్మాయిని గమనించాడు. ఆ అమ్మాయి నవ్వితే చాలా అందంగా ఉంది. ఇంతలో చిన్న మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఎరా చిన్న, ఇంత భయంలో కూడా సైట్ వేయడం అవసరమేట్రా? అవసరం అంటే మన ఏజ్ అలాంటిది, ఏం చేస్తాం? 20-25 ఏళ్ళు వచ్చాక అమ్మాయిని చూస్తే సైట్ కొట్టుకోకుండా ఉండడం కష్టమని మనసులో అనుకుంటూ ఉండగానే చిన్న ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది. చిన్న, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ట్రైన్ ఎక్కేశారు. చిన్న ట్రైన్ ఎక్కుతూ వెనక్కి తిరిగి చూశాడు. చిన్న వాళ్ళ బోగీకి 4 బోగీల అవతల చిన్న చూసిన ఆ ముసలావిడ కూడా ట్రైన్ ఎక్కుతూ కనిపిస్తూ ఉంది. చిన్న తనని చూడగానే ఆమె ట్రైన్ ఎక్కకుండా చిన్న వైపు ఒక 10 సెకండ్లు నవ్వుతూ అలా చూస్తూనే ఉంది. ఆమె అలా నవ్వగానే, ఈమెంటి నన్ను చూసి అలా నవ్వుతోంది? అసలు ఈమె మనిషా, దెయ్యమా? నన్నెందుకు ఇలా ఫాలో అవుతోంది అని వెంటనే ఫాస్ట్గా ట్రైన్ ఎక్కేశాడు చిన్న. ఆమె అలా నవ్వుతూ తన వైపు చూడడంతో చిన్నాకి చాలా భయంగా అనిపించింది. కానీ తను నాకు 4 బోగీల అవతలెక్కింది కదా, అయినా ఇప్పుడు నేనేమీ ఒంటరిగా లేను కదా, నాతో ఒక ఫ్యామిలీ ఉంది. అంకుల్ వాళ్ళు ఉండగా ఆ ముసలావిడ నన్నేం చేస్తుందిలే అని తనకి తానే ధైర్యం చెప్పుకొని ముందుకు నడిచాడు. ఆ బోగీలో ఆ రోజు చిన్న ఇంకా అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇంకో 2 స్టాప్స్లో లాస్ట్ డెస్టినేషన్ వస్తుంది. దాంతో జనాలందరూ ముందు స్టేషన్లోనే దిగిపోయి ఉంటారు. చిన్న నడుచుకుంటూ వెళ్ళి అంకుల్కి ఎదురు సీట్లో కూర్చున్నాడు. ఇక చిన్న, అంకుల్ ఇద్దరూ మాటల్లో పడిపోయారు. ఆ అంకుల్ చిన్నాకి తను ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు చిన్నప్పుడు చేసిన అల్లరంతా కూడా చెప్పి నవ్విస్తూ ఉన్నాడు. చిన్న అంకుల్తో మాట్లాడుతూ ఉన్నా సరే మనసంతా కూడా నవ్వుతూ బయటికి చూస్తూ కూర్చున్న అంకుల్ వాళ్ళ అమ్మాయి మీదే ఉంది. ఎలా అయినా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలా చిన్నాకి ఆ అమ్మాయిని చూడగానే ఇష్టం కలిగింది. ఆ అమ్మాయి కూడా వీళ్ళ వైపు అప్పుడప్పుడు చూస్తూ ఉంది. ఇక తన ముందు బిల్డప్ ఇవ్వడానికి ఐఐటి కూడా వచ్చేది అంకుల్, 2 మార్క్స్తో పోయింది అని తన గురించి తానే బిల్డప్ ఇస్తూ ఉన్నాడు చిన్న. ఎంత మాట్లాడుతున్నా సరే చిన్న మనసులో ఓ మూల ఆ ముసలావిడ గురించి భయంగానే ఉంది. ఆమె చూసిన చూపు, ఆమె తనని చూసి నవ్విన నవ్వు, ఇవే మనసులో మెదులుతూ ఉన్నాయి. దాంతో ఏదో తెలియని భయం మనసులో కలుగుతూ ఉంది చిన్నాకి. అలా మాట్లాడుతూ ఉండగా నెక్స్ట్ స్టేషన్ కూడా వచ్చేసింది. అంకుల్ బయటికి చూసి, బాబు మేమిక్కడే దిగాలి, నేను మీ నాన్నకి కాల్ చేస్తానని చెప్పు అంటూ ఒక్కొక్కరు దిగుతూ ఉన్నారు. వాళ్ళలా దిగుతూ ఉంటే ఇక ఈ బోగీలో నేనొక్కడినే ఉండాలా అని చిన్నాకి భయంగా అనిపిస్తుంది. అంకుల్ కూతురిని చూస్తూ ఇంకాసేపు ఉంటే ఈ అమ్మాయి పేరైనా కనుక్కునేవాణ్ణి అని చిన్న అనుకుంటూ ఉన్నాడు. ఏదో దేవుడే చేసినట్టు అంకుల్ వాళ్ళ కూతురి చెప్పు ఒకటి అక్కడ సీటు కింద ఇరుక్కుని పోయింది. ఆ అమ్మాయి ఆ చెప్పు కోసం అలా వెతుకుతూ ఉంది. అలా వెతుకుతూ ఉండగా ట్రైన్ కూడా కదలడం స్టార్ట్ అయింది. దాంతో ఆ అమ్మాయి భయంగా పరిగెడుతూ డాడీ డాడీ అంటూ అరుస్తూ ఉంది. చిన్న కూడా లేచి ఆ అంకుల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ అంకుల్ కూడా కంగారుగా డోర్ దగ్గరికి వస్తూ ఉండగానే ట్రైన్ కూడా ఫాస్ట్గా కదలడం మొదలైంది.
అంకుల్ వైపు చూసిన చిన్నాకి ఆయన కంగారుగా కనిపించాడు. ఎలా అయినా కూతురు కోసం కంగారుగా ఉంటుంది కదా అని మనసులో అనుకుని అంతే ఫాస్ట్గా డోర్ దగ్గరికి వచ్చి పెద్దగా, అంకుల్ మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయిని నేనే దగ్గరుండి బస్సు ఎక్కించి పంపిస్తానంటూ గట్టిగా అరిచాడు చిన్న. ఆ అంకుల్ కంగారుగా చిన్న వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. ట్రైన్ అప్పటికే స్టేషన్ దాటి బయటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ట్రైన్ దిగకపోవడం ఒక రకంగా చిన్నాకి హ్యాపీగా అనిపించింది. ఒంటరిగా కాకుండా ఇలా ఈ అమ్మాయితో ప్రయాణం అంటే ఇంకా హ్యాపీగా అనిపించింది చిన్నాకి. ఆ అమ్మాయి ఏడుస్తూ కంగారు పడుతూ అలా కూర్చొని ఉంది. తనని అలా చూసిన చిన్నాకి పాపం అనిపించి, అయ్యో మీరిలా కంగారు పడి భయపడకండి, నేను దగ్గరుండి మిమ్మల్ని బస్ ఎక్కిస్తాను. ఇవాళ రాత్రి కూడా మా క్లాస్మేట్స్ అమ్మాయిలు కొంతమంది పీజీలో ఉంటారు, మీరు వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ ఉండగా చిన్నాకి మళ్ళీ అదే కుళ్ళిన వాసన రావడం మొదలైంది. అంటే ఆ ముసలావిడ ఒక్కో బోగి దాటుకుంటూ తన దగ్గరకు వస్తూ ఉంది అని చిన్నాకి అర్థమైంది. నాకేమైనా పర్వాలేదు, ఈ అమ్మాయికి ఏమీ కానివ్వకూడదని వాళ్ళ బోగి డోర్ వైపు అలా చూస్తూ ఉన్నాడు. ఆ వాసన ఆ అమ్మాయికి కూడా వచ్చిందేమో. ముక్కుకి చెయ్యి అడ్డం పెట్టుకుని కూర్చొనుంది. అప్పుడు ఆ అమ్మాయి, మీరిందాక చెప్పిన ఆ ముసలావిడ మిమ్మల్ని ఎక్కడి నుండి ఫాలో అవుతూ వచ్చింది అని ఆ అమ్మాయి చిన్నాని అడిగింది. అందుకు చిన్న, నేను ఇందాక సైకిల్ నెట్టుకుంటూ వస్తుంటే కనిపించింది అని చెప్తే చీప్గా ఉంటుంది అని, అది నేను ఇందాక బైక్ మీద స్పీడ్గా వస్తుంటే ఆమె నాకు ఆ శ్మశానం దగ్గర కనిపించి నన్ను లిఫ్ట్ అడిగింది. బైక్ ఆపి ఆమెను చూస్తే ఎందుకో నాకు ఆమెను చూస్తే ఏదో మంత్రగత్తెలాగా ఒక రకంగా అనిపించింది. అందుకే నేను లిఫ్ట్ ఇవ్వకుండా వచ్చేశాను. అందుకేనేమో ఆమె నా మీద పగబట్టినట్టుంది అని నవ్వుతూ చెప్తున్నాడు చిన్న. చిన్న అలా ఆమె గురించి చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా కంగారు పడింది. ఈలోపే చిన్న ఊహించినట్టే ఆ ముసలామె వాళ్ళు ఉన్న బోగిలోకి వచ్చి వీళ్ళకి కొద్దిగా దూరంలో కూర్చొనుంది. ఆ ముసలావిడ చిన్నాని చూసే చూపుకి గుండెల్లో దడ మొదలయ్యింది చిన్నాకి. చిన్న ఏమో కానీ పాపం ఆ అమ్మాయి ఆ ముసలామెని చూడగానే భయంగా చిన్న పక్కకొచ్చి కూర్చుంది. ఆ అమ్మాయి అలా భయపడ్డంతో ఏం కాదు మీరలా భయపడకండి, అయినా ఆ ముసలామె ఏవైనా ఎక్స్ట్రాలు చేయనివ్వండి, అప్పుడు చెప్తా ఆమె పని. అయినా లిఫ్ట్ ఇవ్వకుంటే ఇలా పగపడతారా అని చిన్న అంటూ ఉన్నాడు. చిన్న అలా అనగానే పక్కన ఉన్న అమ్మాయి, అబ్బచ్చా అవునా, అయినా నువ్వు వచ్చింది సైకిల్ మీద కదా, బైక్ మీద అంటావేంటి, నువ్వెలా అయినా బిల్డప్ బాగా ఇస్తున్నావు అని ఆ అమ్మాయి అంది. ఆ అమ్మాయి అలా అనడంతో చిన్నాకి ఏమీ అర్థం కాలేదు ఒక్క క్షణం. కానీ వెంటనే నార్మల్ అయ్యి, అయ్యో లేదండి, నేను సైకిల్ మీద రాలేదు, బైక్ మీద వచ్చానని అన్నాడు చిన్న. లేదు నువ్వు సైకిల్ మీదనే వచ్చావు, అది కూడా నీ సైకిల్ని తోసుకుంటూ వచ్చావు, ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నావు, మేం కూడా అదే దారిలో వచ్చామని ఆ అమ్మాయి అదో మాదిరిగా నవ్వుతూ అంది. ఓ మీ ఫ్యామిలీ కూడా అదే దారిలో వచ్చారా, నేను వచ్చేటప్పుడు ఒక కారు నన్ను క్రాస్ అయ్యి వెళ్ళింది, ఆ కారులో వచ్చారా, అయినా ఏదోలేండి, మీలాంటి అందమైన అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అని నవ్వుతూ అన్నాడు చిన్న. అప్పుడు ఆ అమ్మాయి ఒక రకంగా నవ్వుతూ, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు, నేను నీకు ఎప్పుడో పడిపోయాను, నీ పక్కన రాళ్లు వేసి పిలిచినా నువ్వే నన్ను పట్టించుకోలేదు అని అలకగా మొహం పెట్టి ఆ అమ్మాయి అంటోంది. ఆ అమ్మాయి మాట విని ఆ ముసలావిడ పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి మాటలు, ఈ ముసలావిడ నవ్వు మైండ్ అంతా గజిబిజి కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో అప్పుడే చిన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఎవరా అని చూస్తే చిన్న వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తూ ఉన్నారు. చిన్న కాల్ లిఫ్ట్ చేసి, హలో నాన్న అని అనగానే, చిన్న నీకు స్టేషన్లో సంజయ్ అంకుల్ కనిపించాడట కదా, అయినా నువ్వు అంకుల్ దిగేటప్పుడు నువ్వేంటో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశావంట, అంకుల్ కంగారు పడి నాకు కాల్ చేసి చెప్పాడు అని వాళ్ళ నాన్నగారు సుబ్బారావు గారు అన్నారు. ఏంటి నాకు పిచ్చి అన్నాడా,
నాకు కాదు ఆయనకే పిచ్చి, వాళ్ళ అమ్మాయిని ట్రైన్లో వదిలేసిపోయాడు అని కోపంగా అన్నాడు చిన్న. అందుకు వాళ్ళ నాన్నగారు, ఒరే చిన్న, సంజయ్ అంకుల్కి అసలు అమ్మాయిలే లేరు, ఉన్నది ఒక అబ్బాయి మాత్రమే. అంకుల్ కూడా అదే చెప్తున్నాడు, నువ్వేదో అమ్మాయి గురించి మాట్లాడుతున్నావని అని సుబ్బారావు మాట్లాడుతూ ఉండగానే సిగ్నల్ లేక ఫోన్ కట్ అయింది. ఫోన్ కట్ అవ్వడంతో ఫోన్ జేబులో పెట్టుకుని పక్కకి తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి చిన్న వైపు కోపంగా చూస్తూ కనిపించింది. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చూస్తుంది అని చిన్న అనుకుంటూ ఉండగా ఇంతలో ఆ ముసలావిడ పెద్దగా ఏవో మంత్రాలు చదవడం మొదలుపెట్టింది. మేము ఉన్న భోగి ఒక్కసారిగా చల్లగా అయిపోయింది, భరించలేనంత చల్లగా అవుతోంది. ఇంతలో నా పక్కన కూర్చున్న అమ్మాయి పెద్దగా అరవడం ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే మా ట్రైన్ టనల్లోకి వెళ్తూ ఉంది. దాంతో మా భోగి అంతా కూడా చీకటిగా అయిపోతూ ఉంది. అప్పుడే సడన్ గా ఒక భయంకరమైన ఆకారం ఫ్లాష్గా కనిపిస్తూ ఉంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఆ ఆకారం చాలా పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంది. అలా ఆ ఆకారం అరుస్తూ ఉండగా ఆ ముసలావిడ చిన్న దగ్గరికి వచ్చి ఆ ఆకారం వైపు చూస్తూ మంత్రాలు చదువుతూ ఉంది. ఫ్లాష్ లైట్లో ఆ ఆకారాన్ని చూస్తే దానికి మొహం ఉంది, కానీ కళ్ళు ముక్కు ఇవేవి లేవు. కేవలం అక్కడ రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. రక్తం కారుతూ ట్రైన్ సీలింగ్ మీద వేలాడుతూ పెద్దగా అరుస్తూ చిన్న వైపే చూస్తూ ఉంది. దాని కళ్ళు చూస్తే చాలా వికృతంగా ఉన్నాయి. అసలు దాని ఆకారం చూస్తేనే గుండె ఆగిపోయేలా ఉంది. చిన్న ఆ ఆకారాన్ని చూసి షాక్లో ఫ్రీజ్ అయిపోయాడు. ఆ ఆకారం ఆ ముసలామె వైపు చూస్తూ, వీడినైనా నాకు వదలవే, వీడినైనా నాకు దక్కనివ్వవే అంటూ గట్టిగా అరుస్తూ ఆ ముసలామెని బూతులు తిడుతూ ఉంది. ఆ ముసలామె చిన్న వైపు చూసి, ఒరేయ్, నీకు బతకాలనుంటే ఆ చొక్కా విప్పి ఇక్కడ నుండి పారిపో అని పెద్దగా అరుస్తూ ట్రైన్ చైన్ లాగి ఆ చైన్ మీద చిన్న మీద ఏదో బూడిద చల్లింది. అంతే. అప్పటిదాకా షాక్లో ఉన్న చిన్న వెంటనే తన షర్ట్ని విప్పి అక్కడే పడేసి ఫాస్ట్గా రన్నింగ్ ట్రైన్లో నుండి బయటికి దూకేశాడు. చైన్ లాగడం వల్ల ట్రైన్ స్లోగా వెళ్ళడంతో చిన్నకి ట్రైన్ దిగడానికి కొద్దిగా ఈజీ అయింది. చిన్న ట్రైన్ దిగి ఆ కిటికీ వైపు చూస్తూ ఉండగా చిన్న విడిచిన షర్ట్ని పట్టుకొని వాసన చూస్తూ చిన్న వైపు చూసి ఆ ఆకారం ఇలా అంటుంది, తప్పించుకున్నానే అనుకుంటున్నావా? మళ్ళీ ఆ ఊరికి రావా? మళ్ళీ ఆ దారిలోనే రావా? అప్పుడు చెప్తాను అని అంటూ ఉంది. ఇంతలో ఆ ముసలావిడ ఏవో మంత్రాలు చదువుతుంటే చిన్న చూస్తూ ఉండగానే ఆ ఆకారం మాయమైపోయింది. తన బ్యాగ్లో నుండి ఒక షర్ట్ తీసుకొని వేసుకొని పరిగెత్తుకొని స్టేషన్ బయటికి వెళ్ళి ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళిపోయాడు చిన్న. ఆ రోజు తన ప్రాణాలు ఆ ముసలావిడ కాపాడిందని మనసులో అనుకుంటున్నాడు చిన్న. ఎంతైనా మనం కొందరి డ్రెస్సు లేదా వాళ్ళ అవతారం చూసి తప్పుగా అనుకుంటూ ఉంటాం. నిజానికి ఆ రోజు చిన్నాని ఆమెనే కాపాడింది. చిన్న రూమ్కి వచ్చినా తన మైండ్లో అంతా కూడా జరిగిందే గుర్తొస్తూ ఉంది. అసలు ఆ ముసలావిడ సడన్ గా ఎలా, ఎక్కడి నుండి వచ్చింది? నన్ను కాపాడడానికే వచ్చిందా? అయినా మా నాన్నమ్మ చెప్పినట్టు నేను అలా వైట్ షర్ట్ వేసుకొని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నందువలనే ఆ దెయ్యం అలా ఆ అమ్మాయి రూపంలో నా కోసం వచ్చిందా అని ఆలోచనలో పడిపోయాడు చిన్న. వాటికి ఎన్నాళ్ళైనా చిన్నాకి మాత్రం ఆన్సర్ దొరకదు. ఇక అప్పటి నుండి చిన్న ట్రైన్ కాకుండా ఎప్పుడు ఊరికి వెళ్ళాలనుకున్నా కూడా బస్సు ఎక్కేవాడు. వాంతులు రాకుండా టాబ్లెట్స్ వేసుకునేవాడు. ఒకవేళ ఆ దారిలో శ్మశానం దగ్గరికి వచ్చినప్పుడు చెవిలో బ్లూటూత్ పెట్టుకొని పాటలు వినుకుంటూ వచ్చేవాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.